మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని జనకాపూర్ గ్రామ పంచాయతీ శివారు జనకాపూర్ నుంచి బెల్లంపల్లి వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన సర్వే నెంబర్ 142/2లో గల వ్యవసాయ పంట పొలంలో వ్యవసాయ రైతులు అయిన మంచెర్ల పోసమల్లు బాణయ్యతో పాటుగా పలువురు రైతుల కోసం బిగించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి నిరుపయోగంగా అయ్యేలా చేసి అందులోని విలువైన వస్తువులను దొంగిలించి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని రైతులైన మంచెర్ల బాణయ్య అతని కుమారుడు సతీష్ తో పాటుగా సంబంధిత ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వేసవి కాలం పంటను వేసే ఈ సమయంలో ఇలా జరగడం వల్ల అనేక విధాలు నష్టపోవడం జరుగుతుందని తెలిపారు. దొంగలించిన విషయంపై సంబంధిత మండల జిల్లా విద్యుత్ మరియు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని దుండగులపై చర్యలు తీసుకుని మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం వచ్చి చూడగలరని కోరారు. నా భూమి ఇక్కడ ఉన్నది, ఇక్కడ ట్రాన్స్ఫారం ద్వారా మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం సార్. మాకు ఇదే ఆధారం సార్. దయచేసి మీరందరూ మాకు సాయం చేయాలి సార్. ఎవరో తెలియని వాళ్ళు ఈ పని చేసిన సార్, మాకేం తెలియదు సార్. అక్కడ దయచేసి మాకు సహకరించాలి సార్. ఏం చేయంతకన్నా ఏం లేదు. జల పోషమాలు ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఒక దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 10 మంది దాకా రైతులు కలిసి దీన్ని తీసుకున్నారు డీడీ కింద. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మొత్తం ఏంటంటే ఒక 2-3 డేస్ కింద నైట్ అనుకుంటా, అది కరెక్ట్ డేట్ తెలియదు, ఏ టైం కూడా తెలియని వాళ్ళు వచ్చి మొత్తం ఇప్పేసి అది ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండే ఆ రాగి కానీ ఇంకేం పదార్థాలు తెలియకుండా తీసేసుకున్నారని. మాకు ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు పంట అయిపోయింది. యాక్చువల్గా మొత్తం వడ్లు కూడా అన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక మాకు పండించుకోవడానికి ఏం వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఎట్లనో మాకు తెలియదు ఇప్పుడు. కాబట్టి మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాము, పోలీసులు కానీ మరి ఇక్కడ సార్ ఇంకా పై అధికారి వాళ్ళు కానీ అందరినీ కొంచెం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ పంట అయిపోయింది, ఇప్పుడు మాకు నెక్స్ట్ పంటకు వచ్చేసి మాకు ఇప్పుడు వాటర్ ఎలాగా మాకు ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. కాబట్టి మేము పోలీస్ వాళ్ళని కానీ ఇక్కడ దగ్గరలో ఆఫీసర్స్ని కానీ అందరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎంతో వీలైతే అంత త్వరగా మాకు వచ్చేసి ట్రాన్స్ఫారం కూడా చాలా ఖర్చు అయింది. మేము దాదాపు 1 నెల కానీ ఇంకా 2 నెలలు కానీ ఇక్కడ కరెంట్ ఆఫీసర్స్ని వాళ్ళని అడిగి మరీ రిక్వెస్ట్ చేసుకొని 2-3 డీడీ కలిపి ఇది పెట్టించుకున్నాం సార్. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ అయిపోయినాం సార్. సార్ మాది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జనకపుర పరిధిలోని మాది వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మేము వ్యవసాయ నిమిత్తం ఇక్కడ ఒక ట్రాన్స్ఫారాన్ని బిగించుకున్నాం సార్. దాని యొక్క ఖర్చు వచ్చేసి 2 లక్షల పైన ఉంటుంది సార్. ఈ ట్రాన్స్ఫారం పైన దాదాపు మాది 10 కుటుంబాలు ఆధారపడి దీనిపైన మేము వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. ఈ చూపించేంత ఈ వ్యవసాయం అంతా ఈ 10 ఎకరాల్లో ఇది మాత్రమే, ఈ ట్రాన్స్ఫార్ మాత్రమే మాకు జీవనాధారం సార్. ఇప్పుడు ఈ పంట అయిపోయింది సార్. పంట అయిపోయి మేము కళ్ళాలు ఎత్తేసినాం సార్. ఎత్తేసిన తర్వాత మొన్న బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ట్రాన్స్ఫారాన్ని పలగొట్టి దాని లోపల ఉన్న రాగి వైర్ని ఎత్తుకెళ్ళారు సార్. దాదాపు మేము కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి కరెంట్ డిపార్ట్మెంట్ దానికి కష్టపడి మేము ఒక నెల రోజులు కష్టపడితే మాకు ఆ ట్రాన్స్ఫారం వచ్చింది సార్. ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బిగించారు సార్. ఇప్పుడు ఆ జీవనాధారం మేము కోల్పోయాం సార్. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేయడానికి కూడా మాకు కరెంటు లేక మాకు చాలా ఇబ్బంది అవుతాయి సార్. దీనివల్ల మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు వీలైనంత త్వరగా మా యొక్క సమస్యను పరిష్కరించి మా యొక్క న్యాయం కలిగించాలని చెప్పేసి మేము ఒక 10 మంది రైతుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. 10 మంది రైతుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇలాంటి చర్యలు మా యొక్క జనకపురంలో ఇలాంటి చర్యలు మళ్ళా కూడా జరగదు. మాలాంటి రైతులకు కూడా ఇలాంటి నష్టం కలగడం వల్ల మేము యాసంగిలో వేసుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి మాకు వీలైనంత త్వరగా మాకు న్యాయం సమకూర్చాలని చెప్పేసి